చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి రఘురామకృష్ణరాజు గారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన కేసులతో మీకేంటి పని అంటూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది, ముట్టికాయలు వేసింది అంటూ వార్త. మీరేం చెప్తారు? అంటే సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు గారికి ఏమి అక్షింతలు వేసిందో మనకు తెలియదు, కానీ ఒకటి రఘురామకృష్ణ గారికి వేస్తున్నటువంటి వాదనలు తిరస్కరించింది. అది మాత్రం మనకు అర్థం అవుతుంది. సుప్రీంకోర్టు ఏదైతే తీసుకొచ్చిందో ఇలాంటి తిరస్కరణ చాలా పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఒకసారి సిబిఐ కోర్టులోనే ఇట్లాంటివి జరుగుంటే ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఉండేవాడు కాదు. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సిబిఐ కోర్టును ఆశ్రయించాడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని. సో వాళ్ళు తిరస్కరించారు. తర్వాత ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఏమంటాడు, బెయిల్ రద్దు కోసం కాకుండా కేసు వేగవంతంగా జరగలేదు, డిలే చేస్తున్నారు. ఈనాడులో వచ్చిన వార్తల ప్రకారం సిబిఐ జగన్ కుమ్మక్క అయిపోయినాడు, డిశ్చార్జ్ పిటిషన్ తొందరగా క్లియర్ చేయలేదు అనే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చినట్టుగా కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా రెండోది రాష్ట్రానికి అవతల బదలాయింపు చేయాలి కేసులని. ఈ మూడు కేసులు మనం కామెంట్లు చూసినప్పుడు ఒక కీలక అంశం చర్చకి రావాలి. ప్రజలకు చాలా మందికి అవగాహన లేదు కాబట్టి నిన్నటి వరకు బెయిల్ రద్దు చేయమని కోరారు, ఈ రోజేమో డిశ్చార్జ్ పిటిషన్ తొందరగా క్లియర్ చేయమని కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమనో కేసును తొందరగా తేల్చమని కాదు, డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ చేయమంటున్నారు. అంటే అర్థం ఏమిటి? కాబట్టి చాలా మీడియా ఛానల్ చెప్పకపోవడమే ఈరోజు ప్రజల్లో దాన్ని వాడుకుంటారు. లాజిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ట్రయల్స్ జరగట్లేదు, కేసు జరగట్లేదు. ఇప్పుడు సిబిఐ కోర్టులో జరుగుతుంది, డిశ్చార్జ్ పిటిషన్ పైన వాదన జరుగుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటా అంటే ఈ కేసుకు అర్హత లేదు, నా పైన పెట్టిన సెక్షన్లు, నా పైన పెట్టిన అలిగేషన్స్ కే విచారణ అర్హత లేదు అంటాడు. దానే డిశ్చార్జ్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ వేశాడు కదా, ఎఫ్ఐఆర్ రద్దు చేయమని. దాదాపు అలాంటిదే ఇంకొక పద్ధతిలో ఇది. కేసుని కొట్టేయమంటాడు, అంటే విచారణ అవసరం లేదంటాడు. విచారణ అర్హత లేని కేసు ఇది నా పైన పెట్టారు అంటాడు. ఇప్పుడు నిరూపించుకోవాల్సింది ఎవరు? విచారణ అర్హత ఉంది, జగన్ పైన ఆరోపణలు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కేసు నడవాల్సిందే అని చెప్పాల్సింది ఎవరు? సిబిఐ విచారణ సంస్థ చెప్పాలి. అందే విచారణ సంస్థ జగన్ కుమ్మక్క అయిపోయినట్టుగా ఇప్పుడు ఈనాడులో వాళ్ళ లాయర్ వాదన పేరుతో రాసేశారు. అసలు జరిగింది ఏందో రెండు ముక్కలో చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన కాలంలో కొంతమంది పారిశ్రామికవేత్తలకు స్థలాలు వాటి కేటాయించారు, ఆ భూముల కేటాయించారు. దీంట్లో పెద్ద ఎత్తున వాళ్ళకి లాభం చేకూర్చాడు, ప్రభుత్వానికి నష్టం వచ్చింది. దాని ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కంపెనీల్లో కిట్ ప్రోకో ప్రకారం లంచాలు ఇచ్చారు. దానికి అదనంగా పారిశ్రామికవేత్తలు బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారు లేని షేర్లు సృష్టించి వాళ్ళు మోసం చేశాడు. 420 కేసు. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలి? పార్టీని పెట్టాడు, జైల్లో పెడితే తొందరగానే ఫినిష్ చేసేద్దాం, అది ఆ రోజు వాళ్ళ కోరిక. దాని మీద తప్పులు చేశారు. కానీ జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పార్టీ చేసింది సిబిఐ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా కోర్టులో? మా జీవోలన్నీ కరెక్ట్ అని, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదని. ఇది ఎవరు? జగన్ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్. ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే కేసు పెట్టారో అదే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు లేదని, నిర్ణయాలన్నీ కరెక్ట్ అని, జీవోలన్నీ కరెక్ట్ అని, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదని డైరెక్ట్ గా కోర్టులో చెప్తుంది ప్రభుత్వం. దాని ఆధారంగా చేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్, జగన్ కేసులో ఐఏఎస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కోర్టులో పిటిషన్, డిశ్చార్జ్ పిటిషన్ అయ్యారు. ఏమని? ప్రభుత్వ జీవోలు కరెక్ట్ అయినప్పుడు జీవోలు జారీ చేసిన మేమేట తప్పు అవుతామని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఆ రకంగా వాళ్ళు రిలీఫ్ పొందారు. ఇప్పుడు జగన్ డిశ్చార్జ్ పిటిషన్ చాలా రోజులు చేశాడు. ఏమంటాడంటే ఆయన ప్రభుత్వ నిర్ణయాలు కరెక్టు, జీవోలు కరెక్టు, ఐఏఎస్లు డిశ్చార్జ్ అవుతారు, మళ్ళీ నాకెక్కడ వచ్చింది ఇక్కడ? అదనంగా పారిశ్రామికవేత్తలు నేను మోసం చేయకపోగా నా దగ్గర షేర్లు కొన్నోళ్ళు అదనంగా అమ్ముకున్నారు, అంటే రేట్లు ఎక్కువ అమ్ముకున్నారు. ఇంకా చీటింగ్ ఎక్కడ ఉంది? వాళ్ళు మేము సొంతంగా పెట్టామంటున్నారు. కాబట్టి నా కేసుకి విచారణ అర్హత లేదు, దురుద్దేశంతో పెట్టిన కేసు కొట్టేయండి అని ఆయన డిశ్చార్జ్ పెట్టి. ఇప్పుడు డిశ్చార్జ్ క్లియర్ చేసి జగన్ కేసులు కరెక్ట్ అని నిరూపించుకోవాల్సింది ఎవరు? సిబిఐ చేయాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయాలి. జగన్ కేసులు ఆ రోజు ఇచ్చిన ప్రభుత్వం కరెక్ట్ కాదండి, జగన్ కేసుల వల్ల నష్టపోయింది రాష్ట్రం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, మీడియా ఏమంటారు? లక్షల కోట్లు జగన్ తినేసినాడు ఆ కేసుల్లో అంటున్నారు. అంత గలంగా మాట్లాడేవాళ్ళు ప్రభుత్వం నేరుగా వెళ్ళి మందే కదా ప్రభుత్వం పోయి పిటిషన్ వేయచ్చు కదా, ఇన్ప్లేట్ పిటిషన్. జగన్ కేసుల్లో వాస్తవం ఉంది, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన జీవోలు తప్పు, రాష్ట్రానికి నష్టం జరిగిందని ఈ ప్రభుత్వం చెప్పాలి కదా. ప్రభుత్వం చెప్పదు, కానీ ప్రభుత్వ నాయకత్వం ఇచ్చే పార్టీ ఈదుల్లోకి వచ్చి జగన్ అవినీతిపరుడు అంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పిటిషన్ అందుకే వేసినాడు. సిబిఐ కోర్టులో ఏమో బెయిల్ రద్దు అంటాడు, సుప్రీంకోర్టులో ఏమో తొందరగా పిటిషన్ క్లియర్ చేయమంటాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు కేసు మెరిట్లోకి వాళ్ళు వెళ్ళలేదు, కానీ మీకేం సంబంధం స్పీడ్. కాబట్టి సిబిఐకి వాళ్ళు నోటీస్ ఇస్తారు, వాళ్ళు సమాధానం ఇస్తారు. కాబట్టి ఈ కేసులో రాజకీయ కోణంలో జరుగుతుంది తప్ప పరిష్కరించే పరిస్థితి. అందువల్ల సుప్రీంకోర్టు ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చింది.
సిబిఐ కోర్టులో కూడా ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయమని అడిగినప్పుడు రిజెక్ట్ చేసి ఉండాల్సింది. ఈ రిజెక్ట్ చేస్తుంటే ఆయన పోయినాడు ఆడికి. అసలు బెయిల్ రద్దు ఈయన కోరచ్చా? బెయిల్ రద్దు మొన్న మీకు గుర్తుందా, చంద్రబాబు నాయుడు గారి కేసులో బెయిల్ రద్దు కోరుతూ ఒక జర్నలిస్ట్ వెళ్తే ఏమనింది సుప్రీంకోర్టు, విచారణ ఏజెన్సీ మాట్లాడకుండా నీకెందుకయ్యా అని చెప్పింది. బెయిల్ రద్దు కోరాల్సింది విచారణ ఏజెన్సీ. ఈయన బెయిల్ షరతు ఉల్లంఘిస్తున్నాడు కాటుతోమండి. అదే జగన్ గారు కూడా వర్తిస్తుంది కదా. సిబిఐ అడగాలి, జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించాడు, వాడు అడగకుండా నువ్వెందుకు అడుగుతావు, నీకేం సంబంధం అని చెప్పింది. అందువల్ల ఆ కోర్టు అది చెప్పింది. అది సిబిఐ కోర్టు చెప్పుకుంటే ఇదివరకు వచ్చిండేది కాదు. ఇంకైనా దీని ఆగి కేసు తొందరగా పూర్తి చేసి నిజాలు తెలిస్తే మంచిది. మరి మరోపక్క షర్మిల గారు కూడా అదే పందా అందుకున్నారు, అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు, మనం కూడా చూసాం కదా. అంటే రెండు వాదనలు తెస్తున్నారు. ఒకటి, అమిత్ షా గారు టంగ్ స్లిప్ లేకపోతే కరెక్ట్ గా వాడాడు కానీ మ్యాన్ మేడ్ చేశారు, రాష్ట్రాన్ని హననం చేశారు 5 ఏళ్లలో. అంటే తెలుగుదేశం 5 ఏళ్ల, జగన్ 5 ఏళ్ల తెలియకుండా ఆయన ఏదో మాట్లాడేసినాడు. అది రకరకాల కాంట్రవర్షన్ వచ్చింది. ఇంత తప్పు జగన్ చేశాడని మీరు నమ్మితే ఆయన పైన చర్య తీసుకోలేదు ఎందుకు? ఇది శర్మిల గారు మాట్లాడుతుంది. వినడానికి బాగుంది కానీ ఆమెకు నైతికత ఎంత ఉందని చూడాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిబిఐ కేసులో జగన్ అరెస్ట్ చేయాలి, గుడ్. మళ్ళీ మనల్ని కూడా అరెస్ట్ చేయాలి కదా. శర్మిల నన్ను అన్న ఇద్దరిని కలిసి అరెస్ట్ చేయమని చెప్పాలి. ఎందుకంటే ఆ సిబిఐ కేసులో ఉన్న ఆస్తులే కాము కావాలంటాండి. ఇప్పుడు మొన్నటి వరకు గొడవ చేసింది కదా, సిబిఐ కేసులో ఉన్న ఈ ఆస్తులే మా నాన్న చెప్పాడు కదా మన పిల్లలకు సమానంగా పంచాలని. అంటే ఏ కేసుల్లో అయితే వివాదం నడుస్తుందో ఆ ఆస్తులు మాత్రం సమంగా కావాలి. ఆ కేసులో రిలేటెడ్ ఉన్న కేసులు మాత్రం జగన్ని అరెస్ట్ చేయాలి. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాదు. ఆమె సమాధానం చెప్పాలి. ఇప్పుడు అవినీతి కేసులో అవినీతి డబ్బుతో మనకెందుకు, వదిలేయాలి కదా కనీసం. మరి ఆస్తుల్లో మాత్రం, కేసుల్లో ఉన్న ఆస్తుల్లో మాత్రం వాటా కావాలి, కేసులు మాత్రం జగన్కి కావాలి. ఇది శర్మిల గారి లాజిక్ అర్థం. రెండో పాయింట్ ఏంటంటే అరెస్టు వివేకానంద రెడ్డి గారి కేసు. వివేకానంద రెడ్డి కేసులో స్వయంగా వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ శర్మిల గారు అందరూ చేసిన ఆరోపణ ఏంటి? స్వర్ణ గారు నెంబర్ 1, అవినాష్ రెడ్డి పైన వాళ్ళ నాయన పైన ఆరోపణలు చేస్తున్నారు. నిజాలు కోర్టుకు వెళ్తారు. వీళ్ళ అలిగేషన్ ఏంటంటే అలాంటి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు జగన్, కాపాడుతుంది వదిన భారతి అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్, అంతే కదా. కాబట్టి కాపాడుతున్నారని తప్ప వీళ్ళు తప్పు చేశారని కాదు, నిందితుడికి హెల్ప్ చేస్తున్నారు, డ్రాగ్ చేస్తున్నారని. కాబట్టి నిందితుడు అనే వాళ్ళని ఆయన అరెస్ట్ చేయాలన్నా ఈయన అరెస్ట్ చేయాలి? జగన్ ఎందుకు అరెస్ట్ చేయాలి? మీ ఆరోపణలోనే జగన్ అతిథితో సంబంధం లేదు, భారతి గారికి సంబంధం లేదు, అవినాష్కి అండగా ఉంటున్నారని. మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఏ కేసులో అరెస్ట్ చేయాలి జగన్? ఏది పడితే మాట్లాడమేనా? కాబట్టి రెండోది, అప్పులు 10 లక్షల కోట్లు. మళ్ళీ ఆమె కనీసం స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా లేదా? ప్రభుత్వం స్వయంగా 6,70,000 కోట్లు అప్పు అని చంద్రబాబు గారి ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది. మీరు 10 లక్షల కోట్లు అని చంద్రబాబు మాట్లాడితే ఎట్లా? అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ఎందుకని ఎక్కువ అప్పు చేసినారు కదా. కాంగ్రెస్ అధికారంలో కర్ణాటకలో అప్పు చేయలేదా? దేశం అప్పు చేయలేదా? అప్పు చేయని రాష్ట్రం అప్పులు కరెక్టా తప్ప, అప్పులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, డిఫరెంట్ డిస్కషన్. మీ పార్టీ ఎక్కడైనా అప్పులు భిన్నంగా ఉందా? ఈ దేశంలో అప్పులు చేయట్లేదా? కాబట్టి ఆమె మాట్లాడుతున్న దానికి, ఆమె చెప్తున్న దానికి ఏమీ పొంతం లేదు. కేవలం వాళ్ళ అన్న మీద ఉన్న కోపంతో అవకాశం దొరికినట్టు ఒక రాయేద్దామని వేసినట్టుగా నాకు అనిపిస్తుంది. దీన్ని ఈ కోణంలో చూడాలా, లేకపోతే ఇప్పటి వరకు అంటే ఏకస్వరంతో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ధ్వజమెత్తిన నేపథ్యంలో ఈరోజు ఆ కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే యాంగిల్లో మనం చూసినట్లయితే ఒకవేళ అన్నా చెల్లెలు మళ్ళీ కలిసిపోబోయే అవకాశాలు కూడా లేకపోలేదనుకోవాలా? కూటమి నాడు క్వశ్చన్ చేస్తా ఉంది, డైరెక్ట్ గా అమిత్ షాని క్వశ్చన్ చేస్తా ఉంది, మళ్ళీ జగన్కి వచ్చేస్తుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు వదిలేసింది, వాళ్ళిద్దరిని వదిలేసింది. డైరెక్ట్ గా మోడీని తిడుతుంది, లేదా అమిత్ షాని తిడుతుంది, డైరెక్ట్ గా జగన్కి వచ్చేస్తా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు అంబేద్కర్ గారికి సంబంధించి అవమానం జరిగిందని హోంమంత్రి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ చేస్తా ఉంది. మంచి అడ్లు జోలకు నేను వెళ్ళను. మరి అమిత్ షా గారు రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? అంబేద్కర్ గారిని అవమానించారనేది కాంగ్రెస్ అలిగేషన్, నా అలిగేషన్ కాదు. అదే అమిత్ షా గారి ప్రకటన తప్పు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని చంద్రబాబు గారు ట్విట్టర్లో పెట్టలేదా? మరి చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయాలి కదా. అమిత్ షా గారు తప్పు అయినప్పుడు అంబేద్కర్ గారు అవమానించినట్టు ఆ అమిత్ షా గారి వ్యాఖ్యల్ని వక్ర భాషలు చెప్పొద్దండి, ఆయన ఏం తప్పు మాట్లాడలేదని సమర్థించిన చంద్రబాబు గారిని ఎందుకు డిమాండ్ చేయలేదు? అంటే ఆమెకి ఏంటంటే కోపతాపాలు ఏదో ఉంటే అర్థం కాదు. కాబట్టి ఆమె కూటమిని టార్గెట్ చేయట్లేదు, బీజేపీని టార్గెట్ చేసి డైరెక్ట్గా అన్న దగ్గరకు వచ్చేస్తుంది, మధ్యలో వాళ్ళిద్దరిని వదిలేస్తుంది. అందువల్లనే షర్మిల గారి ప్రకటనలు ఆ పార్టీకే రివర్స్ అవుతాయి.